జిఎస్టీ జిఎస్టీ ఎగవేతల్లో 60 బడా కంపెనీలు, దాదాపు 75 కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన హై లెవెల్ కమిటీ 2648 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాథమిక నిర్ధారణ. ఎగవేతలకు గత సర్కారులోని కొందరు పెద్దలు, అధికారుల సహకారం. నిరుడు మాజీ సీఎస్ సోమేష్ మీద కేసుతో వెలుగులోకి. అసలు సూత్రధారులను తేల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం. ఫోరెనిక్స్ ఆడిట్ వివరాల ఆధారంగా లెక్కలు తేలుస్తున్న హై లెవెల్ కమిటీ. లిస్టులో 5 ప్రభుత్వ ఏజెన్సీలు కూడా. పక్కా ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ రాగానే క్రిమినల్ చర్యలు. ఆయా కంపెనీల నుంచి సొమ్ము రికవరీ చేసే యోచన. ఇక ఎట్టున్నదా అంటే పెద్ద పులి శాస్త్రం ఉన్నది. పులియో 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 అని ఒడిచిండు పోరడు. ఆ పులి వస్తలేదు, వీళ్ళ నాయన గొర్రెలు ఇడిచిపెట్టి ఇటు వస్తాడు. ఇక ఆఖరికి ఒక మళ్ళా ఒర్రిండు, నాయన పులి 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 అంటే వీడు ఊరికి ఆట పట్టిస్తాడు అని చక్కగా వాళ్ళ అయ్య రాలేదు, పోరన్ని పులి అందుకొని పోయింది. వీళ్ళు గట్టనే ఇక మళ్ళీ ఈ ప్రభుత్వం బడిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా గిట్టనే పులి 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 దొంగ 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 అని వరుతారు. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని కేసులు పరిష్కరించినా మీరు? ఫోన్ ట్యాపింగ్ కేసు పరిష్కరించినలా? కాళేశ్వరం కేసు పరిష్కరించినలా? ఈరేస్ ఫార్ములకు సంబంధించి అదేమైనా పరిష్కరించినలా? దాంట్లో దోషులను తీర్చిందా? అన్నీ చెప్పుకుంటూ పోతాను. ఇప్పుడు ఏంది 60 బడా కంపెనీలు ఉన్నాయి, 75 కంపెనీలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన హై లెవెల్ కమిటీ అట. ఈ హై లెవెల్ కమిటీ ఇప్పుడు మరి కేసీఆర్ కూరేస్తుందా, కేటీఆర్ కూరేస్తుందా, హరీష్ రావు కూరేస్తుందా, లేకపోతే జీవిత ఖైదీలు వేస్తుందా వీళ్ళకు? వీళ్ళేందో తేల్చినాక రాసుకరారా. ఎందుకు మాకు ఈ టైంపాస్ వార్తలు? రాష్ట్ర ప్రజలంతా నీళ్ళు అందక, కరెంట్ అందక, ఎరువులు అందక, పింఛన్లు అందక, శాలరీలు అందక ఏడుతా అంటే నువ్వు మాకు సంబంధం లేని వార్తలు రాసుకొచ్చుకుంటా దీంతో ఎందుకు మభ్య పెడతానవరా వీళ్ళు కూడా? ఇప్పుడు వీళ్ళు ఏం పాడైందని ఎవరికి అర్థమవుతుంది అని, ఇది ఎవడెవడు దోసుకున్నాడని ఏం అర్థమవుతుంది? ఇది కంపెనీలు అంటాంటివి, కంపెనీ పేరు రాయకపోతేవి ఆ కంపెనీ ఏందో, అది లిస్టెడ్లో ఉన్న కంపెనీ, లిస్టు లేని కంపెనీ, అది రికగ్నైజేషన్ కంపెనీ, రికగ్నైజేషన్ లేని కంపెనీ, అవి సూట్ కేస్ కంపెనీలా, బరాబర్ కంపెనీలేనా? దీని వెనుక ఏ మంత్రి ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవడు దోసుకపోయినా అని పేర్లే రాసుకురాకపోతేవి. ఒకని పేరు రాయకపోతేవి, ఇలా ఒక కంపెనీ పేరు రాయకపోతేవి. దేనికి అక్కడికి వచ్చే వార్త ఇది? మళ్ళీ ఎడ్డింగు పెట్టి రాసుకొచ్చిండు.